Krishna. I have been in the social and political reformatory movement for past 30 years. I think this is the second time for my press conference in Vijayawada. మిత్రులారా, మరి రాష్ట్ర రాజధాని ప్రాంతంగా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగబోతుంది కాబట్టి మరి విజయవాడ ప్రెస్ క్లబ్ సోదరులందరికీ, బంధువులు, మిత్రులందరికీ కూడా పేరున మరి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడి నుంచి రెగ్యులర్గా మన రాజధానిలో దాదాపుగా 100 ప్రెస్ మీట్స్ ఇంటర్వల్గా గ్యాప్ ఇచ్చి జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయాలి. ఇది ఒక పెద్ద సామాజిక మరి సమస్య కాబట్టి, సబ్సే బడా బిగ్గెస్ట్ కాన్స్పిరసీ ఇన్ ఇండియన్ హిస్టారికల్ పాలిటిక్స్ కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను బికాస్ ఐఎమ్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్, మన గోదావరి జిల్లాలో ఉంటాను. ఐ బిలాంగ్ టు కోనసీమ ఏరియా. చాలా జిల్లాలు, ప్రతి గ్రామానికి కూడా తిరిగి వాళ్ళందరినీ అవేర్ చేసి దరిదాపుగా ఒక 10 లక్షల మందిని ఇంతవరకు అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు హిస్టారికల్గా ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు మన పట్ల ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాయి, ఏ కుట్ర చేస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గత 9 నెలలుగా వారందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివరించి, మరి రాజధానిలో ఇటువంటి సంఘటన ఒకటి జరగబోతుంది, ఒక మహా సంగ్రామానికి డెమోక్రటిక్ ప్రొటెస్ట్ జరగబోతుందని చెప్పేసి తెలియజేయడం కోసమే ఎన్నో ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత విజయవాడకు రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా వస్తాను. నేను ఐఎమ్ నాట్ ఏ న్యూ కమర్, రెగ్యులర్గా ఉన్నటువంటి వ్యక్తిని. మీరు కూడా నేను చాలాసార్లు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, దయచేసి కోఆపరేట్ చేయండి. వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్. మీరు కూడా కోఆపరేట్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ అండ్ ఆర్డినరీ ప్రెస్ మీట్ అనే విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి కోరుకుంటూ, మరి డాక్టర్ రత్న నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. మిత్రులారా, మరి చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టుగా మరి కంగారుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి చట్టం చేయడం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డినెన్స్ పాస్ చేసి చట్టం చేయడం జరిగింది. మిత్రులారా, మనమైతే ఎస్సీలో ఉన్నటువంటి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతుంది కేవలం 100లో 9 మిత్రులారా. మనకి 15% రిజర్వేషన్ అంటా ఉన్నారు. బట్ ఇది 100 వేకెన్సీస్లో 15% అంతే తప్ప 100 మంది ఎస్సీలు ఉంటే 15 మంది ఎస్సీలకు ఇవ్వట్లేదు మిత్రులారా. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 9కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాదిగ సోదరులారా, రిమైనింగ్ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిత్రులారా, 100లో 9కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 9కి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని మన చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలంటే వారందరికీ కూడా ఈ 100లో 9కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులారా, బంధువులారా, మన సామాజిక వర్గం, మన కులం ఉందా సచ్చిందని జనమంతా అనుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులం మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటే ఎవడో కనీసం నోరు తెరిచి మాట్లాడటం లేదు. మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అయితే చేతకాని దద్దమ్మల సన్నాసులు నోరు తెరిచి మాట్లాడడానికే భయపడిపోతూ ఉన్నారు. మీరు గిని ఈ టైంలో కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి మేమందరం ఉన్నామని తెలియజెప్పకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. అనగనగా ఒక రాజు ఉండేవాడని, మాల సామాజిక వర్గం అనగనగా ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మిత్రులారా, ఇకనైనా రండి, ముందుకు రావాలి. మనం అంతా కలిసి పనిచేద్దాం, మన ఐక్యతను చాటుదాం, మన బలవిధం చూపుదాం మిత్రులారా. లేకపోతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే దళితుల హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు కదా. మాల సామాజిక వర్గం అయితే భుజాన్ని వేసుకుని మోసారు. ఆయన కూడా ఇంతవరకు ఎస్సీ వర్గీకరణపై తన స్టాండ్ ఏంటో తెలియజెప్పలేదు మిత్రులారా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ అగైన్స్ట్ ద కమ్యూనిటీ ఆఫ్ మాలాస్, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. మనం నోరు తెరవడం లేదు. చట్టాలు చేశారు కదా, ఇంకేమందులో అయిపోయిందని అనుకోకండి మిత్రులారా. అదేం భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, అలాగే మరి బైబిల్ అంతకన్నా కాదు. వారు ఒకసారి చేస్తే మార్చలేకపోవడానికి అనే విషయాన్ని మీరందరూ గమనించాలి. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా మనమంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి. లేకపోతే మాల సామాజిక వర్గాన్ని తొక్కిస్తూ ఉన్నారు. ఎవరు మాట్లాడట్లేదు. తెలంగాణలో సైలెంట్ అయిపోయారు, మరి మన ఆంధ్రప్రదేశ్లో అయితే సైలెంట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా
ఉద్యమం సాగించాలి మిత్రులారా. ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. దేశం మొత్తంగా ఓవరాల్గా డామినేషన్ మాలలుగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. ఓవరాల్గా డామినేషన్ మాదిగ సోదరులే, చమార్లు అంటారు మిత్రులారా. ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో అన్ని విషయాలన్నీ కూడా డామినేషను మరి చమార్ సోదరులే, మాదిగ సోదరులే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సామాజిక వర్గం ఒక స్టెప్ ముందుంది మిత్రులారా. దీన్ని ఆసరాగా తీసుకుని మనమేదో దొబ్బేస్తున్నట్టు, మనమేదో కాన్స్పిరేటర్స్ అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మన దొంగలుగా, దోషులుగా చూస్తూ ఉంటే ఎవడు కనీసం నోరు మెదపడం లేదు మిత్రులారా. ఇక నేను కళ్ళు తెరవండి. మాల ఉద్యోగులారా, రిజర్వేషన్ల బెనిఫిట్ పొందినటువంటి మిత్రులారా, ఇకనైనా బయటికి రండి. పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్. మీరు సొసైటీకి ఏం చేయదురా బాబు, పే బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ. మీరు అట్లీస్ట్ మారల్ సపోర్ట్ ఇవ్వండి, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్న విషయాన్ని ఇకనైనా కళ్ళు తెరిచి గుర్తెరిగి బయటికి రండి. అలాగే మరి మోడీ గారు అయితే ఇది బీజేపీ కుట్ర, ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు భాగమైన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది దేశవ్యాప్త కుట్ర మిత్రులారా. దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, भाई और बहनों सुनिए, इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई और बहनों. लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों. भूलना मत మిత్రులారా, మర్చిపోకండి. కాబట్టి శాంతియుత పోరాటానికి లక్షల మందితో చంద్రబాబుకి మన దమ్మేంటో, రేవంత్ రెడ్డికి మన దమ్మేంటో, మోడీకి మన దమ్మేంటో చూపించేంత వరకు కూడా ఈ నిరంతర పోరాటం, అంబేద్కర్ చెప్పారు, గో ఫర్ రిలెంట్లెస్ ఫైట్ అన్నారు. నిరంతర పోరాటానికి ముందుకెళ్ళమన్నారు. అదే పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాను మిత్రులారా. ఎవరో దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. మీరు రాజకీయ పార్టీలు ఎక్కడైనా సరే ఉతికి ఆరేయండి, పాతి పెట్టేయండి. వాళ్ళంతా కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ముందుకొచ్చి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మామా. ఫస్ట్ అండ్ లాస్ట్గా తీశారు. కమ్యూనల్ అసలు ఏ కులం ఎంత అనేది కమ్యూనల్ స్టాటిస్టిక్స్ జరగలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏదో శాంపిల్ సర్వేలని ఒక వాళ్ళకి నోటుకు వచ్చిన సర్వేని తీసుకుని చేస్తా ఉన్నారు. తెలియదు, నోబడీ నోస్. మీకు ఒకసారి ఇది డెమోక్రటిక్ సొసైటీలో కలవాలనే ముందు రకరకాల గ్రూప్స్ ఉంటాయి కదా బ్రదర్. మెజారిటీ వర్కర్